ప్రత్యేకంగా పూర్వమిల్ల 50 పడకల ఆసుపత్రిలో ఒక చిన్న సేవా కార్యక్రమం జరిపించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి పూర్వమిల్ల ఆసుపత్రి డాక్టర్ శ్రీ రాజేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పూర్వమిల్ల పట్టణంలో నివసిస్తున్నటువంటి శ్రీమతి పోతిరెడ్డి గారి కృష్ణమ్మ, అలాగే భాస్కర్ రెడ్డి గారి దంపతులు శ్రీ పోతిరెడ్డి నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి సందర్శించడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్లకి వారికి బ్రెడ్, పళ్ళు ఇలాంటివి వారికి ఇచ్చి వారిని ఈ విధంగా వారికి సేవా కార్యక్రమం జరిపించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి శ్రీ పోతిరెడ్డి నాగార్జున గారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరి వారి గురించి చెప్పాలంటే శ్రీమతి పోతిరెడ్డి కృష్ణమ్మ గారు వారు కృష్ణజాల ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా మరి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను స్థాపించడమే కాకుండా మరి పూర్వమిల్ల పట్టణం ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించినటువంటి సదుద్దేశంతో వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో చదువుతున్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉండడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా వారు నాగార్జున గారు కృషి చేయడం జరిగింది. వారు కరెస్పాండెంట్గా మరిన్ని కోర్సులు తేవడం, అదేవిధంగా పిల్లల యొక్క ఉద్యోగ భవిష్యత్తుకు వారు ఎంతో పాటుపడడం జరుగుతూనే ఉంది. అంతేకాకుండా వారు సేవా కార్యక్రమం పాల్గొనడానికి ఉదాహరణ మనం ఏం చెప్పొచ్చు అంటే పూర్వమిల్ల పట్టణ ప్రాంతంలో ఫస్ట్ ఎంపీటీసీగా పోటీ చేసిన తర్వాత వారు ఎంపీపీగా అంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకొని ప్రజలకు పూర్వమిల్ల మండలంలో సేవ చేయడం జరిగింది. అదే మాదిరిగా వారు జెడ్పీటీసీ సభ్యులుగా కాబడి మరి మండల ప్రజలందరికీ కూడా వారు మరి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా సేవా కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. ఆ తర్వాత వారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మరి రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సలహాదారునిగా వారిని ఎన్నుకోబడడం జరిగింది. వారు కొంతకాలం పనిచేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి వారు సర్వీస్ ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు కళాశాలలో మేమంతా స్టాఫ్ కూడా రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత మరి ఎంతోమంది చాలామంది మరి విద్యార్థులకు చదువులు అందించడమే కాకుండా ఎంతోమంది మరి లెక్చరర్స్ కూడా మరి ఉద్యోగాలు కల్పించి వారి ద్వారా ముందుకు ఇంకా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. సో ఈ సందర్భంగా వారు ఇన్ని సేవా కార్యక్రమాలు జరిపించేందుకు సో పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే సందర్భంలో మరి వారు జన్మదిన సందర్భంగా ఈరోజు మనం హాస్పిటల్లో సేవా పంపిణీ కార్యక్రమానికి మరి అవకాశం దొరికేందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇదే సందర్భంలో వారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మేము జరిపించడానికి మాకు ఈ హాస్పిటల్ అవకాశం కల్పించినందుకు డాక్టర్ సార్ గారికి మరి వారి స్టాఫ్ మెంబర్కి ఇతర సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఇక్కడ ఇన్పేషెంట్గా ఉన్నటువంటి వారందరూ కూడా మరొకసారి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం.